నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34. ఈ కింది వాటిలో కేవలం లోక్సభలో జరిగే చర్చను గుర్తించండి. కేవలం లోక్సభకు మాత్రమే పరిమితమైన చర్చను గుర్తించండి. సావధాన తీర్మానం, వాయిదా తీర్మానం, స్వల్ప వ్యవధి చర్చ, అర్ధగంట చర్చ. 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఆన్సర్ స్వల్ప వ్యవధి చర్చ అండి. ఆప్షన్ 3 స్వల్ప వ్యవధి చర్చ. దీన్ని షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అంటారు. షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్. దీనికి సంబంధించి ఏంటంటే, లోక్సభలో ఏదైనా ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశం మీద ఫార్మల్ మోషన్ ఇవ్వకుండా, అంటే ముందుగానే ఏం తెలపకుండా ఏదైనా సభ్యుడు డైరెక్ట్గా షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ చేయమని చెప్పి స్పీకర్ని కోరవచ్చు. దానికి సంబంధించిందే ఈ షార్ట్ డ్యూరేషన్ చర్చ అనేది ఉంటుంది. ఇది కేవలం లోక్సభకు మాత్రమే పరిమితం, రాజ్యసభలో లేదు. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వల్ప వ్యవధి చర్చ. ఎక్స్ప్లెనేషన్ చూడండి. స్వల్ప వ్యవధి చర్చ ప్రజా ప్రాముఖ్యం గల అంశాలపై మంగళ గురు వారాల్లో మాత్రమే నిర్వహించబడుతుంది. ఇంపార్టెంట్ టు బి నోటెడ్ ఏంది, లోక్సభకు మాత్రమే పరిమితం, రాజ్యసభలో ఇలాంటి స్వల్ప వ్యవధి చర్చ అనేది లేదు. పాయింట్ టు బి నోటెడ్. ఓకే, ఈ కింది ఏ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జాన్ మతాయ్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేయబడింది అని అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 35. జాన్ మతాయ్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ఏమని అడిగాడు. ఆప్షన్ 1 ప్రభుత్వ ఖాతాల సంఘం, ఆప్షన్ 2 అంచనాల సంఘం, ఆప్షన్ 3 ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ఆప్షన్ 4 ఏది కాదు. చూడండి, దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ 2 అంచనాల సంఘం అండి. ఎస్టిమేట్స్ కమిటీ అంటారు ఇంగ్లీష్లో. ఎస్టిమేట్స్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్టిమేట్స్ కమిటీ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంతకుముందు కూడా వచ్చింది. ఎస్టిమేట్స్ కమిటీ, అంచనాల సంఘం. ఇది లోక్సభ సభ్యులతోనే, కేవలం లోక్సభ సభ్యులతోనే ఏర్పడుతుంది. 30 మంది సభ్యులు ఉంటారండి. 30 మంది లోక్సభకు సంబంధించిన వ్యక్తులే. 1950లో ఏర్పడింది. జాన్ మతాయ్ కమిటీ సూచనల మేరకు ఏర్పడింది. 1950లో ఎస్టిమేట్స్ కమిటీ ఏర్పడింది. 30 మంది సభ్యులు కేవలం లోక్సభ నుండి మాత్రమే ఉంటారు అనే పాయింట్ గుర్తుపెట్టుకో. అడగొచ్చు కదా, కేవలం లోక్సభకు మాత్రమే ప్రాతినిధ్యం కలిగిన ఈ కింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని గుర్తించండి అని కూడా అడగొచ్చు కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, అంచనాల సంఘం, ఎస్టిమేట్స్ కమిటీ అవుతుంది. జవాబు 2. ఓకే, కింద ఇవ్వబడిన క్వశ్చన్ నెంబర్ 36. కింద ఇవ్వబడిన శాసన అధికారాల్లో రాష్ట్రపతి కలిగి లేని అధికారాన్ని గుర్తించండి. రాష్ట్రపతి కలిగి లేని అధికారాన్ని గుర్తించండి అన్నాడు. శాసన అధికారాలు అన్నాడు, లెజిస్లేటివ్ అధికారాలు అంటే లోక్సభకు సంబంధించి ప్రొసీడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏమనిచ్చాడు, ఆప్షన్ 1 సమన్, ఆప్షన్ 2 ప్రోరోగ్, ఆప్షన్ 3 అడ్జార్న్, ఆప్షన్ 4 డిజాల్వ్. ఏంది సమ్మన్ అంటే ప్రారంభించడం, ఒక లోక్సభ సెషన్ని ప్రారంభించడాన్ని సమ్మన్ అంటారు. ప్రోరోగ్ అంటే ముగించడం, ఒక లోక్సభ సెషన్ని ముగించడం ప్రోరోగ్ అంటారు. ఆప్షన్ 3 అడ్జార్న్ అంటే వాయిదా వేయడం. ఆప్షన్ 4 డిజాల్వ్ అంటే లోక్సభను రద్దు చేయడం. ఈ 4 రాష్ట్రపతికి లేని అధికారం ఏంది అన్నాడు. చూడండి, సమ్మన్, ప్రోరోగ్, అడ్జార్న్, డిజాల్వ్. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అడ్జార్న్. ఇది అడ్జార్న్ అంటే ఏంటంటే వాయిదా వేయడం. మరి ఎవరేస్తారు, సభ జరుగుతున్నప్పుడు ఆ సభని రేపటికి వాయిదా వేద్దాం, లేకపోతే పలానా ఎల్లుండికి వాయిదా వేద్దాం అని ఎవరు చెప్తారు. జనరల్ కామన్ సెన్స్ ప్రకారం కూడా మనం చెప్పొచ్చు, స్పీకర్ చెప్తాడు. స్పీకర్ ఆఫ్ ద హౌస్ డిసైడ్ చేస్తాడు ఈ సభ అడ్జర్న్ చేయడం అనేది. రాష్ట్రపతి అధికారం కాదు, అది స్పీకర్కి సంబంధించిన అధికారం. అడ్జార్న్ అంటే వాయిదా. ఇంకొకటి ఉంటుంది అడ్జార్న్ సైన్ డై అని కూడా ఉంటుంది. అడ్జార్న్ సైన్ డై అంటారు. సైన్ డై అంటే నిరవధిక వాయిదా అంటారు తెలుగులో. నిరవధిక వాయిదా అంటే ఏంటి, అడ్జార్న్ సైన్ డైకి తేడా ఏంటి అంటే, అడ్జార్న్ చేసినప్పుడు రేపు పలానా 12 గంటలకు మనం కలుస్తున్నాము అని ఒక టైం చెప్తాడు. అడ్జార్న్ సైన్ డైలో ఏంటంటే ప్రస్తుతం సభ వాయిదా వేయబడింది అని చెప్తాడు, కానీ మళ్ళీ ఎప్పుడు సభ మళ్ళీ ప్రారంభమవుతుంది, ఎప్పుడు సభ మీటింగ్ జరుగుతుంది అనేది స్పీకర్ వెంటనే చెప్పడు. దాన్ని అడ్జార్న్ సైన్ డై అంటారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ, అర్జెంటుగా గొడవలు బాగా పార్లమెంట్లో లోక్సభలో గొడవ జరుగుతుంది అనుకోండి, ప్రతిపక్ష సభ్యులు లేచి విపరీతంగా గొడవ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేడు కాబట్టి అడ్జార్న్మెంట్ సైన్ డై అంటాడు అని మళ్ళీ తర్వాత ఒక నోటిఫికేషన్ ద్వారా చెప్తాడు పలానా రోజు జరుగుతుంది మళ్ళీ సభ అని చెప్పి. దాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటారు. అంటే వాయిదా, నిరవధిక వాయిదా ఈ రెండు ప్రకటించేది ఎవరు అంటే స్పీకర్ ఆఫ్ ద హౌస్. మిగతావన్నీ సమన్ చేయడం, ప్రోరోగ్ చేయడం, రద్దు చేయడం ఇవన్నీ రాష్ట్రపతికి ఉండే అధికారాలు.
అంటే లేని అధికారం ఏది? అడ్జాన్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడిగే చాలాసార్లు అడిగాడు, అడిగే అవకాశం ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది. అడ్జాన్ సభ తాత్కాలిక వాయిదా. సభాధ్యక్షుడు. సభాధ్యక్షుడు అంటే లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ ఆఫ్ ద హౌస్ అంటే వైస్ ప్రెసిడెంట్. అలా సమన్ అంటే సమావేశాల ప్రారంభ కాలం, సమ్మన్ చేయడం. తెలుగు మీడియం విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, సమ్మన్ ప్రోరోగానే ఇస్తాడు. మళ్ళీ ఇంగ్లీష్ దీనికి తెలుగు ట్రాన్స్లేషన్ అవసరం లేదు. సమన్ ప్రోరోగానే గుర్తుపెట్టుకోండి. అడ్జాన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అడ్జాన్ అని గుర్తుపెట్టుకోండి. డిజాల్వ్ అంటే రద్దు. దీనికి సంబంధించి సమావేశాల ప్రారంభాన్ని సమన్ అంటారు. ప్రోరోగ్ అంటే ముగింపు, డిజాల్వ్ అంటే రద్దు. ఈ 4 ఇచ్చి మ్యాచింగ్ చేయమని కూడా అడగొచ్చు కదా. 4 ఇచ్చి అడ్జాన్ అంటే ఏంది, సమన్ అంటే ఏంది, మ్యాచింగ్ చేయండి అని కూడా అడగొచ్చు. అలా కూడా అడగొచ్చు క్వశ్చన్. ఇది లెవెల్ 1 కాబట్టి సింపుల్గా ఉంది. దీన్ని లెవెల్ 2లో అలా కూడా అడగొచ్చు. ఈ కింది వారిలో క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఈ కింది వారిలో కార్మిక బిల్లును సస్పెన్సివ్ వీటోకి గురి చేసిన రాష్ట్రపతిని గుర్తించండి. అంటే సస్పెన్సివ్ వీటో గురించి మనం చాలాసార్లు విన్నాం. పునః పరిశీలన చేయడానికి ఉపయోగించేది సస్పెన్సివ్ వీటో. వీటో అధికారుల గురించి ఆర్టికల్ 111 అని చెప్పాం. సస్పెన్సివ్ వీటో సాధారణ బిల్లు పైన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారని కూడా చెప్పాం ఇంతకుముందు క్వశ్చన్లో. ఇప్పుడేమంటున్నాడు, ఈ సస్పెన్సివ్ వీటోను కార్మిక బిల్లుకు సంబంధించి ఉపయోగించిన రాష్ట్రపతి ఎవరు అని అడిగాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. రాజేంద్ర ప్రసాద్, వివి గిరి, శంకర్ దయాళ్ శర్మ, అబ్దుల్ కలాం అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వివి గిరి అండి. వరాహ వెంకటగిరి, 4th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరాహ వెంకటగిరి. ఈయన గురించి వివి గిరి అంటేనే కార్మిక పక్ష నాయకుడు అండి. ఏఐటియుసి అనే ఒక కార్మిక సంఘం నుండి భారత రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వివి గిరి. 4th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశాడు, 4th ప్రెసిడెంట్గా చేశాడు. కాబట్టి కార్మిక బిల్లు వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఆయనకు అవగాహన ఉంటుంది కదా. కాబట్టి సస్పెన్సివ్ వీటో ఒకసారి పునః పరిశీలన చేయండి అని పంపించాడు. గుర్తుపెట్టుకున్న సరిపోతుంది. కార్మిక నాయకుడు కార్మిక బిల్లు గురించి సస్పెన్సివ్ వీటో ఉపయోగించాడని చెప్పిన మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. 4th ప్రెసిడెంట్ అని చెప్పా. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గురించి చెప్పుకున్నాం. ఆయన 5th ప్రెసిడెంట్. తర్వాత ఏం చెప్పుకున్నాం, నీలం సంజీవరెడ్డి గురించి కూడా చెప్పుకున్నాం. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డి. అంటే ఆయన ఏ ప్రెసిడెంట్ అవుతాడు? నీలం సంజీవరెడ్డి 6th ప్రెసిడెంట్ అవుతాడు. ఫక్రుద్దీన్ 5th ప్రెసిడెంట్ అవుతాడు. వివి గిరి 4th ప్రెసిడెంట్ అవుతాడు. మరి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సెకండ్ ఎవరు అంటే ఏం చెప్తాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్తాం. థర్డ్ ప్రెసిడెంట్ ఎవరంటే ఏం చెప్తాం, జాకీర్ హుస్సేన్ అని చెప్తాం. పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రెసిడెంట్ ఎవరంటే జాకీర్ హుస్సేన్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. 4th ప్రెసిడెంట్ ఎవరు, వివి గిరి అని చెప్పుకున్నాం. 5th ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అని చెప్పుకున్నాం. షార్ట్ నోట్స్ అండి, వెంటనే మనం ఇక్కడే హోలిస్టిక్గా నేర్చుకోవడానికి చెప్తున్నాం. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇలా నేర్చుకోవాలండి. నేర్చుకునే విధానం ఇది, బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇది. ఒకే దగ్గర అంతా సంబంధించింది అంతా నేర్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ సారి ఆ ప్రెసిడెంట్ గురించో ఎవరి గురించో అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనం తడబడకుండా వెంటనే ఆన్సర్ చేసే టక్కున ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 5th ప్రెసిడెంట్. 6th ఏమని చెప్పాం, నీలం సంజీవరెడ్డి అని చెప్పుకున్నాం. నీలం సంజీవరెడ్డి. ఓకే, ఇది సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మిగతా ప్రెసిడెంట్లు ఎవరు వచ్చినప్పుడు కూడా చెప్పుకుందాం. ఓకే, చూడండి. రాష్ట్రపతి సస్పెన్సివ్ వీటో. ఎవరెవరు ఏ సస్పెన్సివ్ వీటోను ఏ రాష్ట్రపతి ఏ టైంలో ఉపయోగించాడని కూడా ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నాం. హిందూ కోడ్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ ఉపయోగించాడు సస్పెన్సివ్ వీటోని. శంకర్ దయాళ్ శర్మ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల విషయంలో ఈయన ఉపయోగించాడు. అబ్దుల్ కలాం జోడు పదవుల విషయంలో అబ్దుల్ కలాం ఉపయోగించారు. ఇలా సస్పెన్సివ్ వీటోను ఉపయోగించిన వివిధ ప్రెసిడెంట్లు వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. మ్యాచింగ్ కూడా అడగొచ్చు రేపు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తాడని తెలిపే ఆర్టికల్ను గుర్తించండి అన్నాడు. 4 ఆర్టికల్స్ ఇచ్చాడు. ఉపరాష్ట్రపతి ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ని ఎవరు ఎన్నుకుంటారు అని అంటే రాజ్యసభ చైర్మన్ ఏమనుకోరు. ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఆటోమేటిక్గా వ్యవహరిస్తాడు. ఇప్పుడు స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారంటే ఆ సభలోని సభ్యులు ఎన్నుకుంటారు. కానీ రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారంటే రాజ్యసభ చైర్మన్ ఎన్నుకునేది ఏముండదు, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఆటోమేటిక్గా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ వైస్ చైర్మన్ని లేదా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అంటారు, ఆయనని రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఇక్కడ చూడండి, ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడని అతనే ఇచ్చాడు. ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటాడో గుర్తించండి అన్నాడు. ఆర్టికల్ 63 అన్నాడు, 64, 66, 67 అన్నాడు. ఆప్షన్ 2 ఆర్టికల్ 64 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్టికల్ 64 ప్రకారం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఎక్సాఫిషియో చైర్మన్గా ఉంటాడు. ఆర్టికల్ 63 ఏం చెప్తుంది? దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని చెప్తుంది. 65 అవసరమైతే తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా వ్యవహరిస్తాడు ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి లేని టైంలో తాత్కాలిక రాష్ట్రపతి కూడా వ్యవహరిస్తాడని చెప్పాడు. అలా ఆర్టికల్ 60లో 61, 62, 62, 63 నుండి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. 50స్లో 51 కాదు, 52, 53, 54 ఆ టైంలో అన్ని ప్రెసిడెంట్కి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 39. ఏ చట్టం ద్వారా భారతదేశంలో రాష్ట్రాల కొరకు ద్విసభా విధానం ప్రవేశపెట్టబడింది? రాష్ట్రాల కొరకు ద్విసభా విధానం అన్నాడు. ద్విసభా విధానం అనగానే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండి, చారిత్రక నేపథ్యంకి సంబంధించిన క్వశ్చన్. ద్విసభా విధానం అనగానే మనం వెంటనే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే 1919 భారత చట్టం అనేది గుర్తొస్తుంది. ద్విసభా విధానం అనగానే 1919 అని 2 సార్లు ఉంది కాబట్టి ద్విసభా అనగానే ఇది గుర్తొస్తుంది. కాకపోతే పప్పులో కాలేయొద్దు, రాష్ట్రాలకు సంబంధించి అన్నాడు. ద్విసభా విధానం కేంద్రానికి సంబంధించి ద్విసభా విధానం 1999 యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉంది కదా, ఇదే పెడతాం మన ఆప్షన్. కాకపోతే రాష్ట్రాలకు సంబంధించి అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 1935 భారత ప్రభుత్వ చట్టం అవుతుంది. పాయింట్ టు బి నోటెడ్. మిస్టేక్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది. ద్విసభా విధానం బైకెమరలిజం అంటారు ఇంగ్లీష్లో, అనగానే వెంటనే 1919 యాక్ట్ అని టక్కున పెట్టేస్తారు. కాకపోతే అక్కడ రాష్ట్రాల కొరకు అని ట్విస్ట్ చేసి ఇచ్చాడు చూడండి. చిన్న క్వశ్చనే, సింగిల్ లైన్ క్వశ్చనే కదా, కాకపోతే ట్విస్ట్ చేసి ఇచ్చాడు, రాష్ట్రాల కొరకు అన్నాడు. ఆప్షన్ 3 1935 యాక్ట్ అవుతుంది. కేంద్రం కొరకు అన్నప్పుడు ఇది అవుతుంది. ఇక్కడ ఇంకోటి నేర్చుకుంటే ఇంపార్టెంట్గా 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఒకటే క్వశ్చన్ ఎక్కువ అడుగుతాడు, ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. ఇది మీ నోట్స్లో ఇలాంటి చెప్పినప్పుడు రాసుకోవడం బెస్ట్. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రొవిన్షియల్ ఆటోనమీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సివిల్స్లో కూడా అడిగాడు. ప్రొవిన్షియల్ ఆటోనమీ సూచించిన లేకపోతే ప్రొవిన్షియల్ ఆటోనమీని తీసుకొచ్చిన ఈ కింది చట్టాన్ని గుర్తించండి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇదే. ప్రొవిన్షియల్ ఆటోనమీని సూచించే చట్టం ఏదంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల్లో ద్విసభా విధానం 1935, కేంద్రంలో అనిస్తే 1919. పాయింట్ టు బి నోటెడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1853 చార్టర్ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఓకే, కరెక్టే. 1919 భారత ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ని 1919 భారత ప్రభుత్వ చట్టం లెజిస్లేటివ్ కౌన్సిల్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్, లెజిస్లేటివ్ అసెంబ్లీగా విభజించి ద్విసభా విధానాన్ని అమలు చేసింది. ఎక్కడ? కేంద్రం లెవెల్లో. అదే ట్విస్ట్ ఇక్కడ, కేంద్రం లెవెల్లో. ఆప్షన్ ఏమిచ్చాడు, జవాబు ఏమిచ్చాడు? ఆప్షన్ 3 ఇచ్చాడు. ఎందుకు? రాష్ట్రం లెవెల్లో అడిగాడు కాబట్టి అక్కడ ఒక్క దగ్గర గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఇప్పటి వరకు దేశంలో ఎన్నిసార్లు ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి? అంటే జాయింట్ సిట్టింగ్ అన్నాడు. జాయింట్ సిట్టింగ్ అని మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. జాయింట్ సిట్టింగ్ అంటే ఏముంది? 2 రాష్ట్రాలకు సంబంధించిన 2 సభలకు సంబంధించిన సభ్యులందరూ జాయింట్ సిట్టింగ్లో ఉంటారు. 2 సభలకు సంబంధించి ఏదైనా బిల్లు విషయంలో వివాదం ఏర్పడినప్పుడు జాయింట్ సిట్టింగ్ పెట్టుకుంటారు. ఆ టైంలో దీన్ని మనం ఎవరు ఏర్పాటు చేస్తారని చెప్పాం, క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పాం, రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడని చెప్పాం. అధ్యక్షత వహించేది ఎవరని చెప్పాం? స్పీకర్ అని చెప్పాం. అధ్యక్షత స్పీకర్ వహిస్తాడు. స్పీకర్ ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఆర్టికల్ కూడా చెప్పుకున్నామా, 108 అంబులెన్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా జాయింట్ సిట్టింగ్ సంబంధించి. ఓకే, ఇదంతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు జరిగింది అలా జాయింట్ సిట్టింగ్ మన దేశంలో అని క్వశ్చన్ అడిగాడు కొంచెం అడ్వాన్స్గా. ఎన్నిసార్లు జరిగింది? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 3 3 సార్లు అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ 3 3 సార్లు జరిగింది ఉభయ సభల సంయుక్త సమావేశాలు. ఎక్స్ప్లెనేషన్ చూడండి, 3 సార్లు. ఏ విషయం మీద జరిగింది? 1వసారి 61లో వరకట్న నిషేధపు చట్టపు బిల్ 1961లో జరిగింది. 78లో బ్యాంకింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లో జరిగింది. 2002లో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002లో 3వసారి జరిగింది. 3 సార్లు జాయింట్ సెషన్ జరిగిందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది లెవెల్ 1 క్వశ్చన్. లెవెల్ 2లో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక బిల్లు ఏదైనా ఒకటి యాడ్ చేసి ఇందులో జాయింట్ సిట్టింగ్ జరగని బిల్ ఏది అని ఇంకోటి ఇవ్వచ్చుగా. 4వది ఏదో యాడ్ చేసి జాయింట్ సిట్టింగ్ జరగని బిల్ ఏదని ఇవ్వచ్చుగా.
ఇస్తే అప్పుడు ఏదో మనం ఇచ్చిన ఆప్షన్ అవుతుంది. లెవెల్ 3లో మనం ఏం చెప్పాం, లెవెల్ 1 ఏమని చెప్పాం, రీడింగ్ అని చెప్పుకున్నాం. లెవెల్ 2 ఏమని చెప్పాం, రివిజన్ అని చెప్పాం. లెవెల్ 3 ఏమని చెప్పాం, ప్రాక్టీస్ అండ్ పర్ఫెక్షన్ అని చెప్పుకున్నాం. పర్ఫెక్షన్లో ఈ 3 బిల్లుల్ని ఆర్డర్లో పెట్టని ఇవ్వచ్చా, క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అని ఇవ్వచ్చా? అంటే టఫ్నెస్ని పెంచడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఇది చదువుకొని ఇంతే అని అనుకున్నాం అనుకో, 3 సార్లు అనేది చిన్నపిల్లల విషయం. చిన్నపిల్లల విషయం ఏంటి, 3 సార్లు. మిడిల్ లెవెల్ విషయం ఏంటి, ఆ 3 ఏంటివి, అందులో లేనిదేదని. హై లెవెల్ థింకింగ్లో హై లెవెల్ బిట్ ఇవ్వాలనుకుంటే ఏంది, క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టండి అని ఇవ్వచ్చు. ఇంకా ఏ ప్రధానమంత్రుల టైంలో ఏదేది జరిగిందని ఇవ్వచ్చు, ఆ టైంలో రాష్ట్రపతులు ఎవరని ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు. కాబట్టి లెవెల్ని పెంచుకుంటూ పోయేటప్పుడు అంటే ఒకసారి ఆల్రెడీ చదివినాక మళ్ళీ ఈ బిట్ని అదే చేయడం బదులు ఇలా ఆలోచించాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అండి. ఇంతకన్నా బ్రహ్మ విద్య ఏముండదు. ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేయడం అలవాటు అయితే దీన్ని ఇంకే ఏదైనా క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ ఏదైనా టెస్ట్లో మీకు ఆ క్వశ్చన్ వచ్చింది, ఓకే ఈ క్వశ్చన్ నేను పెడుతున్నా బాగానే ఉంది, ఒకవేళ దీన్ని ఇంకా ఏమైనా రకాలుగా ఇవ్వచ్చా, ఇంకా ఏమైనా ట్విస్ట్ చేసి ఇవ్వచ్చా అనేది అక్కడే ఆలోచిస్తే మళ్ళీ మనం పోయినప్పుడు షాక్ ఉండదు. అంటే ఒకసారి మనం ప్రాక్టీస్ అనేది ఒక బాల్ని ఒకసారి ఆల్రెడీ మనం ప్రాక్టీస్ మ్యాచ్లోనే 100 రకాల బాల్స్ని ఫేస్ చేసామనుకోండి, ఒకటి స్పిన్ కానీ బౌన్సర్ కానీ యార్కర్ కానీ ఏదైనా ఫేస్ చేస్తే ఫైనల్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు వాడు ఎలా బాల్ వేసినా మనం కొడతాం. అదేవిధంగా ముందు మనం ఇలాంటి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లు తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడే అన్నీ ఫేస్ చేస్తే ఇక్కడే ఇంకా ఎలా ఇవ్వచ్చు అని ఇన్నోవేటివ్గా మనమే ఆలోచించి పెట్టుకుంటే వాడు నెక్స్ట్ అదే ఇచ్చాడు అనుకోండి, మనం పెట్టామనుకోండి, ఇంకా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, నేను గెస్ చేసిన క్వశ్చనే వచ్చింది అనే హ్యాపీనెస్ మీకు ఏది చేసినా రాదండి. అలాంటి క్వశ్చన్లు మనకి ఎగ్జామ్లో పడ్డప్పుడు ఎస్ వీఆర్ ఇన్ ద రైట్ పాత్ అనేది మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 3 సార్లు జరిగిందనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ స్టాటిక్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంది 108 ఆర్టికల్ అని చెప్పుకున్నాం, రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడని చెప్పుకున్నాం, స్పీకర్ అధ్యక్షత వహించాడని చెప్పుకున్నాం, 1/10 కోరం అని కూడా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. 1/10 కోరం అని కూడా చెప్పుకున్నాం. అంటే మినిమం ఉండాల్సిన సభ్యులు ఎంత అంటే 1/10 ఆఫ్ లోక్సభ ప్లస్ 1/10 ఆఫ్ రాజ్యసభ కలిపి 1/10 ఆఫ్ సభ్యులు ఉండాలి అని కూడా చెప్పుకున్నాం. అంటే దీన్ని స్టాటిక్ చెప్పుకున్నాం, డైనమిక్ చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం. ఈ కింది వారిలో 41 క్వశ్చన్ నెంబర్ 41, ఈ కింది వారిలో దేశ వాస్తవ అధికారాలు ఎవరు నిర్వహిస్తారు అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ మనం చేసింది ఏంటండి, సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసుకున్నాం, నామమాత్రపు అధికారాలు ఉంటాయి రాష్ట్రపతికి అన్నాం. అప్పుడు వాస్తవ అధికారాలు ఎవరికి ఉంటాయని చెప్పాము, ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలికి వాస్తవ అధికారాలు కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయని చెప్పుకున్నాం. రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలని బ్రిటన్ నుండి తీసుకున్నామని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఈ కింది వారిలో దేశ వాస్తవ అధికారాలు ఎవరు నిర్వహిస్తారు అన్నాడు. ప్రధానమంత్రి టక్కున పెట్టేద్దండి. నీకు ఆన్సర్ తెలిసినా సరే, నీకు మొత్తం ఆన్సర్ నువ్వు ఎక్సలెంట్ తోపు అయినా సరే 4 ఆప్షన్లు నోరు మూసుకొని చదవాల్సిందే. అదే టెంప్టేషన్. ప్రధానమంత్రి ఫస్ట్ ఆప్షన్ పెట్టేసినా నాకు జాబ్ వచ్చిందంటో బయటకు వచ్చేసరికి నీ పేర్లు లిస్టులో ఉండదు. ఉన్నా నువ్వు అనుకున్న జాబు రాదు. ఉన్నా ఆ 1కి 2కి ఆ 0.1లో ఇలాంటి చెత్త మిస్టేకే జరుగుతుంది తప్ప నీకు నీకు తెలియకుండా బిట్టుపోతే పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు చదివి ప్రిపేర్ అయ్యి అంతా తెలిసి ఇలా టెంప్టేషన్ వల్ల బిట్టుపోయింది అనుకో, అక్కడ రియల్గా నీకు రియల్ సఫరింగ్ అక్కడ వస్తుంది. చూడండి ఏమిచ్చాడు, ప్రధానమంత్రి. ఓకే, ఆప్షన్ 2 రాష్ట్రపతి, ఆప్షన్ 3 కార్యనిర్వాహక శాఖ, ఆప్షన్ 4 ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి అన్నాడు. టక్కుని ఇది పెట్టేసి ఉంటే చూడకపోయేవాళ్ళం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. అదే ఇక్కడ చూడండి జవాబు ఏమిచ్చాడు, ఆప్షన్ 4 ఇచ్చాడు. రాజ్యాంగ పరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినప్పటికీ అవి నామమాత్రపు అధికారాలు మాత్రమే. రియల్ అధికారాలు ఎవరికి ఉన్నాయంట, ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి అధ్యక్షతన కలిగిన మంత్రి మండలికి ఉన్నాయి. అదే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 కాదు, టెంప్ట్లో 1 పెట్టొద్దు. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఈ కింది వారిలో భారత రాష్ట్రపతి చే నియమింపబడని వారిని గుర్తింపండి. టక్కున బడిన వారిని అనుకోదు, బడని వారిని, నియమింపబడని. మీరు ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే ప్రాక్టీస్ రేంజ్లోనే మీరుంటే క్వశ్చన్ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటూ చదవడం అనేది బెస్ట్ మెథడ్ అండి. ఇలా చదువుకుంటే ఈ కింది వారిలో భారత రాష్ట్రపతి చే నియమింపబడని అని ఇక్కడ డబల్ లైన్ పెట్టుకోండి, కథం క్లియర్, వారిని గుర్తించండి అన్నాడు. ఎవరంట చూద్దాం. రాష్ట్రపతి అన్నాడు కదా, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నాడు. ఎవరిని నియమించబడదు మరి, ఆప్షన్ చూద్దాం.
ఫస్ట్ గవర్నర్. గవర్నర్ నియమించేది ఎవరు? గవర్నర్ని నియమించలేదు అనుకుందాం, ఓకే, నీకు డౌట్ ఉంది. మరి ఎన్నిక అవుతాడా గవర్నర్? కాదు కదా. గవర్నర్ ఆబ్వియస్గా రాష్ట్రపతి నియమిస్తాడు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి, కాబట్టి ఈ రెండూ కాదు, ఉపరాష్ట్రపతి. మరి ఎందుకు ఉపరాష్ట్రపతి ఆన్సర్ అవుతుంది అంటే, మనం చెప్పుకున్నాం కదా, ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభ్యులు కలిపి ఎన్నుకుంటారు తప్ప ఎవరు రాష్ట్రపతి ఆయన విచక్షణ అధికారంతోనో మంత్రిమండలి సలహాతోనో నియమింపబడడు. ఉపరాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సభ్యుల చేత ఎన్నుకోబడతాడు. ఉపరాష్ట్రపతికి ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 ఉపరాష్ట్రపతి అవుతుంది. నియమింపబడడు, ఈయన ఎన్నుకోబడతాడు. గవర్నర్ నియమింపబడతాడు, హైకోర్టు న్యాయమూర్తి నియమింపబడతాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా నియమింపబడతాడు. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఉపరాష్ట్రపతి పరోక్ష ఎన్నికల ద్వారా పార్లమెంట్లో ఉన్న 2 సభల సభ్యుల చేత ఎన్నుకోబడతాడు. ఈయనకు ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది. ఈ కాలేజ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఇంకోటి నేర్చుకోవచ్చు. ఏంటి? వెంటనే ఏం నేర్చుకోవాలి? ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎవరెవరు పాల్గొంటారు. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ వాట్? ప్రెసిడెంట్ అన్నాం ఇక్కడ, అండ్ వైస్ ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మీరు జనరల్ కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే ఏ క్వశ్చన్ అడగొచ్చు? ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ ప్రకారం అంటే మొన్ననే ఉపరాష్ట్రపతి కొత్త వ్యక్తి వచ్చాడు, సిపి రాధాకృష్ణన్ కొత్త ఉపరాష్ట్రపతి వచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ జరిగితే ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించి ఎవరు ఉంటారని ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉందా లేదా? కరెంట్ అఫైర్ ప్లస్ డైనమిక్ ప్లస్ స్టాటిక్ ప్లస్ డైనమిక్, కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఇప్పుడు ఇంపార్టెంట్. అదే కరెంట్ అఫైర్ని స్టాటిక్ని డైనమిక్ని లింక్ చేసుకోవడం. ఇప్పుడు ఎవరు? విపి రాధాకృష్ణన్ అనే వ్యక్తి కొత్త వైస్ ప్రెసిడెంట్గా వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 43. ఈ కింది వాటిలో ఆర్టికల్ 105లో పేర్కొన్న హక్కులు సదుపాయాలు ఎవరికి వర్తించవు అన్నాడు. హక్కులు సదుపాయాలు చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఆప్షన్ చదవకపోతే మనం మామూలుగా ఏముంది? 105లో హక్కులు సదుపాయాలు ఎవరికి వర్తించవు అంటే పార్లమెంట్కి సంబంధించి. ఎవరికి వర్తిస్తాయి అంటే మనం చెప్పొచ్చు, ఎవరికి వర్తిస్తాయి? పార్లమెంట్ సభ్యులకు ఆబ్వియస్గా వర్తిస్తాయి. వర్తించవు అన్నాడు, చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభ్య సభ్యులకు వర్తిస్తాయి కదా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు చెప్పేయచ్చు. పార్లమెంట్ కమిటీలోని సభ్యులకు, పార్లమెంట్ కమిటీల్లో ఉండేదే పార్లమెంట్ సభ్యులు, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు చెప్పేయచ్చు. ఎవరికి వర్తించవన్నాడు కదా. కాబట్టి అటార్నీ జనరల్ గురించి ఇంతకుముందే మనం చదువుకున్నామా? ఏమని చదువుకున్నాం? ఆయన పార్లమెంట్లో పాల్గొంటాడు, సమావేశాల్లో మాట్లాడతాడు, ఓటు మాత్రం వేయడు కానీ పాల్గొంటాడు, మాట్లాడతాడు. అండ్ ఇంకో పాయింట్ కూడా ఈ పాయింట్ కూడా చెప్పాను కదా. ఏమని చెప్పాను? ఆయనకు పార్లమెంట్ సభ్యుడికున్న హక్కులు సదుపాయాలన్నీ కల్పించబడతాయి అని కూడా చెప్పాను. కల్పించబడినది ఎవరికి? ఇప్పుడు రాష్ట్రపతి వీళ్ళందరికన్నా ఇంకా ఊపర్సే, పెద్దోడు. ఈయనకి పార్లమెంట్ సభ్యులకున్న హక్కులు సదుపాయాలు అంతకన్నా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి రాష్ట్రపతికి ఆర్టికల్ 105తో ఏం సంబంధం లేదు, ఆయనకు పార్లమెంట్ హక్కులు సదుపాయాలతో ఏం సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రపతి అవుతుంది. నోట్. పై వారితో పాటు కేంద్ర మంత్రులు అంటే స్పెషల్గా ఏం రారు కదండి. కేంద్ర మంత్రులు అంటే ఎవరు? ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ సభ్యుడు అయ్యే ఉంటాడు కేంద్ర మంత్రి. కాబట్టి ఇక్కడ పార్లమెంట్ సభ్యులకు 194 ప్రకారం శాసనసభ్యులకు అది వేరు, అది ఓకే. ఆర్టికల్ 105 పార్లమెంట్ సభ్యులకు ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఈ కింది వాటిలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఈ సిద్ధాంతంపై పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నాం, ఏమని చెప్పుకున్నాం? నామమాత్రపు. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కూడా లింక్ చేయొచ్చు. నామమాత్రపు అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయని చెప్పుకున్నాం, వాస్తవ అధికారాలు ప్రధానమంత్రికి ఉంటాయని చెప్పుకున్నాం. అలాంటప్పుడు మన దేశపు ప్రభుత్వాన్ని ఏమని చెప్పొచ్చు? అధ్యక్ష తరహా అని చెప్పొచ్చా? పార్లమెంటరీ తరహా అని చెప్పొచ్చా? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని చెప్పొచ్చు మన దేశ ప్రభుత్వాన్ని. ఇక్కడేమన్నాడు? అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏ సిద్ధాంతంపై పనిచేస్తుంది అన్నాడు. చూద్దాం ఆప్షన్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన అన్నాడు. ఇది పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో కూడా ఉంది, ఓకే. అధికారాల కేంద్రీకరణ అన్నాడు, ఓకే. అధికారాల సమతుల్యత అన్నాడు. అధికారాల కేంద్రీకరణ మన దగ్గర కూడా ఉంది. కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన మన దగ్గర కూడా ఉంది. అధికారాల సమతుల్యత మన దగ్గర కూడా ఉంది. అధికారాల విభజన ఉందా? అధికారాల విభజన అంటే ఏంటి? కార్యనిర్వాహక వర్గం, శాసన శాఖ,
ఇంకొకటి జ్యుడిషియరీ న్యాయశాఖ. వీటికి సంబంధించిన స్పష్టమైన అధికారాల విభజన అనేది అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కనిపిస్తుంది. అధికారాల విభజన ఇంగ్లీష్లో అయితే ఇంకా నీట్గా చెప్పొచ్చు, డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు. డివిజన్ ఆఫ్ పవర్స్ అండ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. సపరేషన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, సపరేషన్ ఆఫ్ పవర్స్. దీని గురించి కొంచెం నీట్గా చూడండి. డివిజన్ ఆఫ్ పవర్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, సపరేషన్ ఆఫ్ పవర్స్, సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు డివిజన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎక్కడ? మన దగ్గర కూడా డివిజన్ ఆఫ్ పవర్స్ ఉందా లేదా? మన భారతదేశ ప్రభుత్వ విధానంలో ఉంది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో డివిజన్ ఉంది. అందుకే ఏమంటాం, 246 ఆర్టికల్ ప్రకారం స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పుకుంటాం. సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉందా అంటే భారతదేశ లెజిస్లేటివ్ వింగ్కి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీకి సంబంధించి క్లియర్ కట్ సపరేషన్ లేదు. అంటే స్పష్టమైన విభజన లేదు, సపరేషన్ లేదు. ఏముంది? ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం ఎక్కడి నుండి వస్తుందండి? లెజిస్లేటివ్ నుండే 15% మంత్రిమండలిగా ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ కార్యనిర్వాహక వర్గం రాష్ట్రపతే కదా. ఇక్కడ జ్యుడిషియరీ నియమించేది కూడా రాష్ట్రపతే కదా ఇండైరెక్ట్గా. కాబట్టి ఈ మూడిటికి మధ్యలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అంటే ఈ మూడిటికి మధ్యలో లింక్ ఉంది. అదే అధ్యక్ష తరహా విధానంలో కంప్లీట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది, ఈ మూడిటికి మధ్యలో లింక్ అనేది ఉండదు. కాబట్టి అధ్యక్ష తరహా ప్రభుత్వం సంబంధించి ఏ సిద్ధాంతం పైన పనిచేస్తుంది అంటే ఆప్షన్ 4 సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల సపరేషన్. ఫెడరల్ వ్యవస్థలో ఇది జరుగుతుంది. ఏకీకృత వ్యవస్థకు సంబంధించింది. అధికారాల విభజన అనేది 3 రకాలుగా కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖగా విభజించబడుతుంది. ఈ మూడిటికి మధ్యలో లింక్ ఉండదు. అది ఇప్పుడు అమెరికా అధ్యక్ష తరహా విధానం అంటే అమెరికన్ గవర్నమెంట్ని మనం తీసుకుంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, శాసనశాఖకి ఏం సంబంధం ఉండదు. ప్రెసిడెంట్కి శాసనశాఖ సపరేట్గా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సపరేట్గా ఉంటాడు. వీళ్ళిద్దరికి నిర్ణయాల్లో ఏం లింకింగ్ ఏమి ఉండదు దానికి సంబంధించి. నెక్స్ట్, ఈ కింది వాటిలో సభ్యుల ప్రశ్నలకు, క్వశ్చన్ నెంబర్ 45, ఈ కింది వాటిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనప్పుడు ఏ రకమైన తీర్మానాన్ని ప్రవేశపెడతారు? మంత్రులు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనప్పుడు ఏ రకమైన తీర్మానాన్ని ప్రవేశపెడతారు? సభా హక్కుల తీర్మానం, కట్ తీర్మానం, వాయిదా తీర్మానం, అభిశంసన తీర్మానం అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. చూడండి, ప్రజా ప్రాముఖ్యత గల అంశంపై చర్చింటకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనిని ప్రతిపక్షాలు ఒక మంత్రిపై కానీ, కొందరు మంత్రులపై కానీ, మొత్తం ప్రభుత్వంపై కానీ ప్రవేశపెడతారు. అంటే ఇక్కడ చూడండి, సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వలేదనుకోండి, మంత్రిగా ఉండి సభ్యుడు అడిగిన, మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా క్వశ్చన్లో ఆర్టికల్ 75 ప్రకారం అనుకుంటా ఏం చెప్పుకున్నాము? లోక్సభకు కేంద్ర మంత్రి మండలి బాధ్యత వహించాలి అని చెప్పుకున్నాం. అంటే లోక్సభలోని సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు మంత్రులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా. అది చెప్పకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళ యొక్క సభా హక్కుల్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి అప్పుడు ఏ రకమైన తీర్మానాన్ని ప్రవేశపెడతారు? సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అభిశంసన తీర్మానం అంటే ఏంటి అర్థం? అభిశంసన తీర్మానం అంటే తొలగించడం గురించి కాదు ఇక్కడ క్వశ్చన్. సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి మంత్రులు సమాధానం చెప్పకపోతే ఎలాంటి తీర్మానాన్ని ప్రవేశపెడతారన్నారు. కాబట్టి ఆన్సర్ సభా హక్కుల తీర్మానం అవుతుంది. వాయిదా తీర్మానం అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా అడ్జార్న్మెంట్ మోషన్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ పబ్లిక్ ఇంపార్టెన్స్ సంబంధించిన ఇష్యూ గురించి సభ్యులు ప్రవేశపెట్టే తీర్మానమే వాయిదా తీర్మానం అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆన్సర్ సభా హక్కుల తీర్మానం. సభ్యుల యొక్క హక్కులను ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి మంత్రుల మీద ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 46, ఈ కింది వారిలో నూతన లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తిని గుర్తించండి అన్నాడు. కొత్తగా లోక్సభ ఎన్నిక జరిగింది, లోక్సభ ఏర్పడింది. లోక్సభ ఏర్పడిన తర్వాత ఆ లోక్సభ కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారో అని అడిగాడు. చూడండి ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఉపరాష్ట్రపత, రాష్ట్రపత, ప్రొటెం స్పీకరా అన్నాడు. ఓకే,
ఇక్కడ మనం సింపుల్గా లాజిక్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిని అయితే ఎలిమినేట్ చేసేస్తామండి. ఎందుకంటే కొత్త లోక్సభ సభ్యుల చేత ఉంటే ఆ సభ అధ్యక్షుడు ఎవరైనా ఉంటే వాళ్ళు చేపిస్తారు, కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చేయించడం అనేది సింపుల్ లాజిక్ ప్రకారంగా ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి, స్పీకర్ అంటే ఎవరు, ప్రొటెం స్పీకర్ అంటే ఎవరు? స్పీకర్ని ఇప్పుడు స్పీకర్ ఉన్నాడా? ఇప్పుడే కొత్తగా నూతన లోక్సభ జరిగింది. నూతన లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ సభ్యులే ఎన్నుకుంటారు. ఇంకా లోక్సభ సభ్యుల చేతనే ప్రమాణ స్వీకారం జరగలేదు. కొత్త స్పీకర్ ఎక్కడున్నాడు? లేడు. కాబట్టి ప్రొటెం స్పీకర్ ఇలా కూడా చెప్పొచ్చు. లేకపోతే జనరల్గా మనం స్టాటిక్గా బుక్లో చదువుకున్నప్పుడు కూడా ప్రో-టెం స్పీకర్ ఇంగ్లీష్లో రాస్తే ప్రో-టెం స్పీకర్ పేర్లలో ఉంది చూడండి. ప్రో అంటే ఫస్ట్ మొదటిగా, టెం అంటే టెంపరరీ స్పీకర్, మొదటిగా టెంపరరీగా నియమింపబడే స్పీకర్. ఆ ప్రో-టెం స్పీకర్ అనే వ్యక్తిని టెంపరరీగా ఎవరు నియమిస్తారని కూడా అడుగుతాడు. రాష్ట్రపతి నియమిస్తాడండి. రాష్ట్రపతి కొత్తగా లోక్సభ ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రో-టెం స్పీకర్ నియమిస్తాడు. మరి ఎవరిని నియమిస్తాడు ఇంతమందిలో ప్రో-టెం స్పీకర్ని అంటే సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద లోక్సభని ప్రో-టెం స్పీకర్గా నియమిస్తాడు. ప్రో-టెం స్పీకర్ ఏం పని చేస్తాడు? మరి ఏంది ఈయన పర్పస్ ఏంటంటే కొత్తగా లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడమే ప్రో-టెం స్పీకర్ యొక్క పని. ఓకే, ప్రో-టెం స్పీకర్ని రాష్ట్రపతి నియమించాడు. ప్రో-టెం స్పీకర్ అందరూ లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. తరువాత ఆ లోక్సభ సభ్యులందరూ కలిపి స్పీకర్ని ఎన్నుకుంటారు. ఇది ప్రాసెస్. ఈ ప్రొటెం స్పీకర్ అనే విషయాన్ని ఏ దేశపు రాజ్యాంగం నుండి మనం గ్రహించామంటే ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ అనే దేశం నుండి మనం ఈ ప్రొటెం స్పీకర్ అనే పదవిని తీసుకోవడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకుంటే చాలు. నోట్: ప్రొటెం స్పీకర్ రాష్ట్రపతి ప్రతినిధి. రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పాక లోక్సభ స్పీకర్ ఎన్నిక మరియు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం ఇతని సమక్షంలోనే జరుగుతుంది. ఈ పదవిని ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించాలనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ నుండి గ్రహించాం మనం. ఫస్ట్ మీకు ఐడియా ఉంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు, భారత రాజ్యాంగ సభ 1946లో ఏర్పడ్డప్పుడు కూడా సచ్చిదానంద సిన్హా అనే ఒక వ్యక్తిని ప్రొటెం ప్రెసిడెంట్గా ఫస్ట్ రోజు దానికి సంబంధించి రాజ్యాంగ సభకు సంబంధించి ప్రెసిడెంట్గా తీసుకుంటారు, టెంపరీగా ప్రొటెంగా. తర్వాత రాజేంద్ర ప్రసాద్ తీసుకుంటారు. అది కూడా ఫ్రెంచ్ ప్రాక్టీస్ అని ఉంటుంది లక్ష్మీకాంత్లో. అక్కడ కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ప్రొటెం స్పీకర్ అనేది ఫ్రెంచ్ ప్రాక్టీస్ అనేది, దాని ద్వారా కూడా మనం లింక్ చేసుకోవచ్చు సచ్చిదానంద సిన్హా విషయంలో. ఈ కింది వాటిలో క్వశ్చన్ నెంబర్ 47, ఈ కింది వాటిలో భారత రాష్ట్రపతికి లేని విటో అధికారాన్ని గుర్తించండి అన్నారు. చూసామనుకుంటే ఈ క్వశ్చన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అనుకుంటా. చూడండి ఆప్షన్స్: అబ్జల్యూట్ విటో, క్వాలిఫైడ్ విటో, సస్పెన్సివ్ విటో, పాకెట్ విటో. చెప్పుకున్నాం కదా. వీటో అధికారం ఆర్టికల్ ఎంత అని చెప్పుకున్నాం? 111 అని చెప్పుకున్నాం. దీంట్లో మన భారత రాష్ట్రపతికి 3 వీటో అధికారాలు ఉంటాయని చెప్పుకున్నాం. అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక వీటో అధికారం ఉంటుంది, భారత ప్రెసిడెంట్కి ఆ వీటో అధికారం ఉండదు. ఆప్షన్ నెంబర్ 2 క్వాలిఫైడ్ వీటో అని చెప్పుకున్నాం ఆన్సర్. ఓకే, ఇంతకుముందు చూసిన క్వశ్చనే మళ్ళీ వచ్చింది. రాష్ట్రపతి వీటో అధికారం ఆర్టికల్ 111 తెలియజేస్తుంది. క్వాలిఫైడ్ వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు. మొదట పంపిన బిల్లుని మరలా రెండవసారి పంపితే 2/3 మెజార్టీతో మంత్రిమండలి ఆమోదిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదాన్ని తెలిపాలి. ఈ పవర్ మన భారత రాష్ట్రపతికి లేదు, అమెరికన్ రాష్ట్రపతికి ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్కి క్వాలిఫైడ్ వీటో అధికారం ఉంటుంది, భారత రాష్ట్రపతికి ఉండదు. ఈ పాయింట్ గుర్తిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. భారత రాజ్యాంగంలోని అధికారిక భాషా నిబంధనను పార్లమెంట్ ఏ విధంగా సవరించవచ్చు? భారతదేశానికి జాతీయ భాష ఉందా లేదా? నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? అధికారిక భాష అన్నాడు. అధికారిక భాష అంటే ఏంటి మరి? ఇంతకుముందు నేను చెప్పింది ఏంది? జాతీయ భాష అన్నాను, అధికారిక భాష అనలేదు. జాతీయ భాష అనేది భారతదేశంలో జాతీయ భాష అనేది ఒకటంటూ ఏం లేదండి. అంటే జాతీయ భాష అంటే దేశం మొత్తాన్ని అదే భాష రిప్రజెంట్ చేస్తుందని అర్థం. అలా ఉందా? రాష్ట్రానికి ఒక భాష ఉంది మన దగ్గర, చాలా రాష్ట్రాల్లో వేరే వేరే భాషలు ఉన్నాయి, కానీ అధికారిక భాష ఉంది. అంటే అధికారిక భాషకు జాతీయ భాషకు తేడా ఏంది? జాతీయ భాష అంటే ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తుంది. అధికారిక భాష అంటే అధికారుల మధ్యలో, ప్రభుత్వాల మధ్యలో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే భాషని అధికారిక భాష అంటాం. ఇండియాలో ఏం అధికారిక భాషలుగా ఉన్నాయి? హిందీ అండ్ ఇంగ్లీష్ అధికారిక భాషలుగా గుర్తింపబడ్డాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని కూడా ఉంటుందండి, మీరు చదువుకుంటే
అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 కూడా ఉంటుంది. 1965 వరకు హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా అధికారిక భాషగా గుర్తించారు. కానీ 1965లో ఈ యాక్ట్ 1963లో ఈ యాక్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్ని ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ అంటే కంటిన్యూ చేశారు ఇంగ్లీష్ని. ఇప్పటి వరకు కూడా అట్ ప్రజెంట్ కూడా హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా అధికారిక భాషగా అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేశారు ఈ యాక్ట్ ద్వారా అధికారిక భాష. ఇంకా ఏం నేర్చుకోవచ్చు భాషకు సంబంధించి అంటే పార్ట్ 17 చెప్తుంది అఫీషియల్ లాంగ్వేజ్ గురించి. ఇంకా పార్ట్ 8 షెడ్యూల్ 8 చెప్తుంది. షెడ్యూల్ 8 పార్ట్ 17 భాషల గురించి చెప్తుంది. షెడ్యూల్ లాంగ్వేజ్లు ఎన్ని ఉన్నాయి? 22 షెడ్యూల్ లాంగ్వేజ్లు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి అట్ ప్రజెంట్. షెడ్యూల్ లాంగ్వేజ్లు 22. ఇక్కడ ఆన్సర్ ఏంది? భారత రాజ్యాంగంలోని అధికారిక నిబంధనను పార్లమెంట్ ఏ విధంగా సవరించవచ్చు అన్నాడు. అంటే ఏంది? ఇంకేదైనా అధికారిక భాషను పెంచడమో, ఇంకేదైనా అఫీషియల్ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ డిక్లేర్ చేయడమో, ఉన్నదాన్ని తీసేయడమో, ఏ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు. అధికారిక భాషని కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేయడమో, పాతదాన్ని తీసేయడం సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు. ఆప్షన్ 1 ఇది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? షెడ్యూల్ లాంగ్వేజ్లు ఎన్ని ఉన్నాయని చెప్తున్నాం. భారతదేశం అధికారికంగా గుర్తించింది 22 లాంగ్వేజ్లు అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాంగ్వేజ్ల గురించి చాలాసార్లు అడిగాడు. 22 లాంగ్వేజ్ని షెడ్యూల్ లాంగ్వేజ్గా గుర్తించిందని చెప్తాం అధికారిక లాంగ్వేజ్గా. చూడండి ఇక్కడ మనకు ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే 3 రాజ్యాంగ సవరణలు ఉంటాయి. 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణ, ఈ 2 కలిపితే ఎంత వస్తుంది? కౌంట్ 92 వస్తుంది కదా. 92వ రాజ్యాంగ సవరణ. ఈ 3 రాజ్యాంగ సవరణల గురించి భాషల గురించి అడగాలనుకుంటే వాడి హాట్ ఫేవరెట్ క్వశ్చన్ ఇదేనండి. 3 రాజ్యాంగ సవరణలు ఇస్తాడు. ఈ 3 రాజ్యాంగ సవరణల గురించి క్వశ్చన్లు అడుగుతాడు. ఏం అడుగుతాడు? 21 రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించారు? 71 రాజ్యాంగ సవరణ ద్వారా ఏ భాషల్ని అధికారికంగా గుర్తించారు? 92 ద్వారా ఏం గుర్తించాడు? 21 ఒకటేనండి, సింధీని గుర్తించారు, సింధీ అనే లాంగ్వేజ్ని. మిగతా 71లో మణిపూరి, నేపాలీ, కొంకణి ఈ 3 లాంగ్వేజెస్ని అధికారిక భాషలుగా గుర్తించారు. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 లాంగ్వేజ్లు బోడో, డోగ్రీ, మైథిలి, సంతాల్ ఈ 4 లాంగ్వేజెస్ని అధికారిక భాషలుగా గుర్తించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రిక్ ఏంటంటే 21, 71 గుర్తుపెట్టుకుంటే 2 కలిపితే 90 సెకండ్ వస్తుంది. ఈ 3 అధికారిక లాంగ్వేజెస్కి సంబంధించిన రాజ్యాంగ సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకోవాలి, మీరు నోట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అధికారిక భాషలకు సంబంధించి. ఇంకా క్లాసికల్ లాంగ్వేజ్ ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. కావాలంటే క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి కూడా చదువుకోండి. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? మొన్ననే రీసెంట్గా కొన్ని 5 or 6 క్లాసికల్ లాంగ్వేజ్ని కొత్తగా యాడ్ చేశారు లిస్టులోకి. కాబట్టి క్లాసికల్ లాంగ్వేజ్ అనేది కూడా ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇంకొకటి ఇక్కడ గుర్తు చేసుకోండి, ఆర్టికల్ 350B ఉంటుంది. అంటే అధికారిక భాష కమిషనర్ ఉంటాడు, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషాపరంగా మైనారిటీల కోసం స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఆర్టికల్ 350B ప్రకారం. ఇది కూడా మీరు నోట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక భాష అని వచ్చినప్పుడు హోలిస్టిక్గా దాని గురించి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు లెవెల్ 2లో లెవెల్ 3లో క్వశ్చన్లు ఇవే ఉంటాయి. ఇంతకన్నా మించిన క్వశ్చన్ ఉంటుందా? 3 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏ లాంగ్వేజ్లు ఇచ్చారు, ఏదేదో గుర్తించండి, లేనిది ఏది ఉన్నది ఏది అని ఇస్తే లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెవెల్ క్వశ్చన్ అవుతుంది. యూపీఎస్సీ క్వశ్చన్ అవుతుంది. యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అండి ఇది. 71 రాజ్యాంగం, 71, 21, 92 ఇంకేదో ఇచ్చి లేనిది ఏదని అడిగాడు. సివిల్స్ క్వశ్చన్ అది. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ 49వ క్వశ్చన్. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేని అంశాన్ని గుర్తించండి. ఓకే, మంత్రిమండలి, సమిష్టి బాధ్యత, మంత్రుల రాజీనామా, పైవేవి కావన్నాడు. ప్రస్తావించబడనిది ఏంది? ఆన్సర్ చూద్దాం. జవాబు 3. మంత్రిమండలి సమిష్టి బాధ్యతను గురించి ఆర్టికల్ 74, 75 ప్రస్తావించబడింది. మంత్రుల రాజీనామా గురించి లేదు అని చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 49, మంత్రుల రాజీనామా అనేది లేదు అనేది ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 50. ఈ కింది వాటిలో ఉపరాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యసభలో కావలసిన మెజారిటీని గుర్తించండి. ఓకే, ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మనం చెప్పుకున్నాం రాజ్యసభకు లోక్సభకు సమానమైన అధికారాలు ఉన్నాయా లేవా అని ఒక క్వశ్చన్ వచ్చింది ఇంతకుముందు. ఉపరాష్ట్రపతి విషయంలో ఉన్నాయా
రాజ్యసభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే రాజ్యసభలోనే మొదట తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఏ మెజార్టీతో పాస్ కావాలి, లోక్సభలో ఏ మెజార్టీతో పాస్ కావాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ గురించి కూడా మనం ఎంతో చదువుకున్నాం. ఇప్పుడు రిమూవల్ గురించి అడిగాడు, అప్పుడు ఎన్నిక గురించి, ఇప్పుడు రిమూవల్ గురించి. ఎఫెక్టివ్ మెజారిటీ, సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ఏది కాదని ఇచ్చాడు. ఆన్సర్ ఏమవుతుందంటే ఎఫెక్టివ్ మెజారిటీ అవుతుంది. మరి ఓకే, ఎఫెక్టివ్ మెజారిటీ ఇస్ ద ఆన్సర్, బాగానే ఉంది. ఇంతవరకే నేర్చుకొని ఆపేద్దామా? లేదు. అసలు ఈ మెజారిటీ అంటే ఏంది, ప్రత్యేక మెజారిటీ అంటే ఏంది, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంది, ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంది, ఈ 4 రకాల మెజారిటీస్ అంటే ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పింగ్ చేయండి, చూద్దాం. జవాబు ఏంటి? ఆప్షన్ 1 ఎఫెక్టివ్ మెజారిటీ. రాజ్యసభలో తొలగింపు తీర్మానానికి ఎఫెక్టివ్ అబ్సల్యూట్ మెజారిటీ లభించిన తర్వాత లోక్సభలో సాధారణ మెజారిటీ వస్తే సరిపోతుంది. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి. ఎలాగూ రాజ్యసభ చైర్మన్ని రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో తొలగించారు కాబట్టి మాదేముంది ఇంకా అని చెప్పి లోక్సభలో సింపుల్ మెజారిటీ వస్తే చాలని చెప్పేసి ఆ ప్రొవిజన్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఉపరాష్ట్రపతి తన పదవిని కోల్పోతాడు. ఈ విధంగా ఇప్పుడు మనం పార్లమెంట్కి సంబంధించి లెవెల్ 1 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నేను కామెంట్ సెక్షన్లో పెట్టమని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఏదైనా చూసుకోండి అని చెప్పి నేను రీసెర్చ్ చేసి నోట్స్లో మీరు రాసుకుంటే హోలిస్టిక్గా నేర్చుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.